ప్రియమైన వారలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వాక్యము చదువుకుందాం. లూకా సువార్త గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో, పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. ఏది మీకెంత మాత్రమో హాని చేయదని దేవుడు మాట్లాడుతున్నాడు. శత్రువు బలవంతటి మీద మీకు అధికారం ఇచ్చానంటున్నాడు. శత్రువుగా ఉన్న దేని మీదైనా మీకు అధికారం ఇచ్చాను అంటున్నాడు. అంటే ఏదైనా మీకంటే బలమైంది మీ జీవితంలో ఉంటే దాని మీద కూడా దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. పనిలోకి వెళ్తున్నావా? నీ యొక్క పనిపాట్లలో కూడా విష సర్పాలు ఉన్నాయా? వాటి మీద కూడా నీకు అధికారం ఇచ్చినాడు. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదని మాట్లాడుతున్నాడు. నీవు ఏ వ్యాపారంలో ఉన్నావా? ఏ శత్రువు నీ మీదకి వచ్చినను ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదని దేవుడు ఖండితంగా చెప్తున్నాడు. అమ్మ, తల్లి, చెల్లి, నీతో నాతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? శత్రువు అంతటి మీద బలము, అప్పులనే బలముందా? బలహీనతనే బలం నిన్ను ఎలుబడి చేస్తుందా? నీ స్థితిని చూసి ఇంకా తక్కువ వారు నిన్ను హేళన చేస్తున్నారా? నీ వాటి మీద, అన్నిటి మీద, నీ పరిస్థితి అంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. చూసావా? ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఎంత మంచి వాగ్దానము! ఎలాగంటే త్రేళ్లను త్రొక్కుటకు, సమస్యను త్రొక్కుటకు, విషము కలిగిన మనుషులను త్రొక్కుటకు అధికారం నీకు ఇచ్చాడట. అప్పులనే అధికార బలము నిన్ను ఏలుబడి చేసిన అధికారం నీకు దేవుడు ఇచ్చి అన్నాడు. నీ ఇంటి ప్రక్కన నీ యొక్క ఆ బలమంతా నీ మీద ఉపయోగిస్తున్నారా? నీ సరిహద్దుల్లో ఉన్నవారు ఆ బలము చూసి ఎర్రవేగుతున్నారా? ఆస్తులు కొరకు విభాగాలు వస్తున్నాయా? ఎటువంటి బలమైన వారైనా నీ చేతికి అప్పగించానంటున్నాడు దేవుడు. మరి అప్పగించినప్పుడు ఉపయోగించుకుందామా? ఆ సమయాన్ని దేవునికి ఇద్దామా? వారంతటి మీద అధికారం ఇచ్చిన దేవుని వైపుకు చూద్దామంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పాములను త్రేళ్లను త్రొక్కుటకు అధికారం మీరు ఇచ్చారు అయ్యా. మాకు ఏది ఎంత మాత్రం హాని కాదు. మేము ధైర్యం కలిగి ఏది కూడా మమ్మల్ని ఏమి ఇచ్చేదని ఆయా సంతోషంతో నీ సన్నిధిలో ప్రార్థించడానికి నీ కృపద ఇచ్చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.